కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈ వారం కథ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పుల్లంపేట జరీచీర. ఈ పుల్లంపేట జరీచీర వయసు చెప్పాలి మీకు. నలుగురు సంతానం కలిగిన మా కుటుంబంలో నేను అందరికంటే చిన్నవాణ్ణి. మా అమ్మకు 80 ఏళ్ళు. పుల్లంపేట జరీచీర మా అమ్మ కన్నా 5 ఏళ్ళు పెద్దది. పుల్లంపేట జరీచీర వయస్సు 85 ఏళ్ళైనా నాణ్యం తగ్గని జరీచీర. ఇక కథలోకి వెళ్తే, యాజులు నెల్లూరు జిల్లా కోర్టులో గుమస్తాగా ఉండినప్పటి సంగతి. ఇక నెల 15 రోజులుందనగా సంక్రాంతి పండుగకి రాధమ్మని పుట్టింటివారు తీసుకువెళ్లరని తేలిపోయింది. అప్పటికామె 18 ఏళ్ల పిల్ల. పండుగలని, పబ్బాలని, అచ్చట్లని, ముచ్చట్లని కింద మీద పడిపోతూ ఉండే వయస్సు. దగ్గరగా ఉన్నంతకాలము పుట్టింటివారామెకి లాంఛనాలన్నీ బాగానే తీర్చేవారు. కానీ నెల్లూరుకి, పిఠాపురానికి రాను పోను కూతురుకి, అల్లుడికి కావలసిన రైలు ఖర్చులు మొత్తం తెలిసేటప్పటికీ వారికి గుండెలాగిపోయాయి. ఇది ఆలోచించి చివరికి రాధమ్మ కూడా సరిపెట్టుకుంది. మొదట మాత్రం తండ్రి రాసిన ఉత్తరం చూసుకుని ఆమె నిర్ఘాంతపడిపోయింది. ఇది యాజులు గుర్తించాడు. అతని హృదయం దడదడా కొట్టుకుంది. కాని ఒక్క క్షణంలో తేరుకుని ఆమె కళ్ళల్లోకి జాలిగా చూసి తన వెచ్చని పెదవులతో తాకి ఆమె పెదవులకు చలనం కలిగించుకున్నాడు. తర్వాత మడి కట్టుకోండి అంటూ ఆమె వంటింట్లోకి వెళ్ళిపోయింది. అతను తాపితా కట్టుకున్నాడు. కుచ్చెళ్ళు పోసుకునేటప్పుడు, 2 ఏళ్ల కిందట విజయదశమి నాడు నీ అత్తవారు ఇచ్చారు నీకిది. ఇంత గొప్పవి కాకపోయినా ప్రతి సంవత్సరము నువ్వు నీ అత్తవారి బహుమతులు కట్టుకుంటూనే ఉన్నావు. కానీ పుట్టింటివారు ఇస్తూనే ఉన్నారు కదా, లోటు లేదు గదా అనుకుంటున్నావే. కానీ రాధకి నువ్వొక్క చీర అయినా కొనిపెట్టావా పాపం? చిలక వంటి పెళ్ళానికి మొగుడు చూపించవలసిన మురిపం ఇదేనా? చివరికి ఒక్క రైకైనా కుట్టించావా? నీకిది బాగుందనిపించిందా అని ఎవరో నిలవదీసి అడిగినట్టనిపించింది. దీంతో వల్లమాలిన సిగ్గు వచ్చి ఊదరగొట్టేసింది. దానిమీద ఇప్పుడైనా రాధకొక మంచి చీర కొనివ్వాలనుకున్నాడు. ఇచ్చి తీరాలి పండుక్కి. కొత్త చీర లేని లోటు కలగనివ్వకూడదు అని దృఢపరుచుకున్నాడు. కానీ డబ్బేది? ఏ నెల జీతం ఆ నెలకే చాలనట్టుంది. అక్కడికి నెల్లూరులో ఇంటి అద్దెలు చౌక కనుక సరిపోయింది. కానీ లేకపోతే ఎన్ని చేబదుళ్ళు చేస్తూ ఎన్ని ఒడిదుడుకులు పడవలసి వచ్చేదో. రాధమ్మ కూడా పొదుపైన మనిషి కనుక ఆట సాగుతోంది. కానీ కాకపోతే ఆ చేబదుళ్లకు సాయం ఎన్ని అరువులు పెరిగిపోయి ఉండునో. ఏమైనా చీర కొని తీరాలని శపథం పట్టుకున్నాడు. ఖర్చులు తగ్గించుకోవటం తప్ప మార్గాంతరం కనపడలేదు. ఆ ఖర్చులలోనైనా సంసారం కోసం రాధమ్మ చేసే వాటిలో తగ్గించడానికి వీలు కనపడదు. దీనిమీద నా ఖర్చులు తగ్గించుకుంటానని అతను నిశ్చయించుకున్నాడు. అది మొదలు అతను నాటకాలకి వెళ్ళడం కట్టిపెట్టేశాడు. పుస్తకాలు కొనడం మానేసి భాండాగారానికి వెళ్ళసాగాడు. 1-2 వినోదయాత్రలు చాలించుకున్నాడు. కోర్టుకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బండెక్కడం తగ్గించుకున్నాడు. మధ్యాహ్నం కోర్టు దగ్గర పలహారం ఒక్కటే కాదు, కాఫీ కూడా మానుకున్నాడు. పొద్దుటిపూట మాత్రం ఇంటి దగ్గర కాఫీ సేవ మానుకోలేదు. అంచేత రాధమ్మకి ఇదేమీ తెలవకుండా జరిగిపోయింది. ఆ వేళ పెద్ద పండుగ. మధ్యాహ్నం 2 గంటల సమయంలో యాజులు రాధమ్మ ఏం చేస్తుందో చూద్దామని వసారాలోకి వెళ్ళి జంట వెదురు కూర్చులో కూర్చున్నాడు. ఉన్న చీరల్లో మంచివి 4 పట్టుకువచ్చి, వీటిలో ఏది కట్టుకొని చెప్పండి,
అంటూ రాధమ్మ పక్కన కూర్చుంది. నన్నడగడం ఎందుకు? మంచి చీర కట్టుకోవడం మీకోసమా నాకోసమా? నాకోసమే. అయితే ఆ చీరలన్నీ మీ వాళ్ళిచ్చినవి. వాటి మీద నాకేమీ అధికారం లేదు. అదేమిటండీ? ఎకసక్యం చేయడం లేదు నేను. చెప్పండి పెడర్థాలు తీయక. ఇలా గునుస్తూ ఆమె కుడి చెయ్యి అతని నడుముకి చుట్టేసింది. దానిమీది ఆనందము, ఉద్వేగము అతి కష్టం మీద అణుచుకుంటూ అతను, నేను మానేయమన్నది మానేసి కట్టుకోమన్నది కట్టుకుంటావా అని గంభీరంగా ప్రశ్నించాడు. ఆ, అయితే అవన్నీ పెట్టెలో పెట్టేసిరా. ఆమెకేమీ అర్థం కాలేదు. అయినా ఏదో లేకుండా అతను అలా చెప్పడని ఎరుగును కనుక, అతనికి అడ్డుమాట చెప్పలేదు కూడా కనుక, ఒక్క మాట గంభీరంగా చూసి అవి ఇంట్లో పెట్టేసి వచ్చి మళ్ళీ పక్కన కూర్చుని, మరి చెప్పండి అని అడిగింది. వెంటనే అతనొక్క మాట మందహాసం మొలిపించి అతి తాపీగా లేచి అతి దర్జాగా వాకిట్లోకి వెళ్ళి మేజాసొరుగులో నుంచి ఒక పొట్టం తీసుకువచ్చి అతి ప్రేమతో ఆమెకందించి దగ్గరగా కూర్చున్నాడు. ఆమె చేతులు గబగబలాడిపోయాయి. విప్పి చూడగా అల్లనేరేడు పండులు ఛాయలో నిగనిగ మెరిసిపోతూ పొల్లంపేట జరీచీర. ఇదెలా వచ్చిందండి అని అడుగుతూ ఆమె మడత విప్పింది. వెంటనే మైజారు కొంగున ఉన్న జరీ నిగనిగా ఆమె కళ్ళల్లోనూ, చెక్కిళ్ల మీద, పెదవుల మీద తళుక్కుమంది. దాంతో అతని మొగం మరీ గంభీరముద్ర వహించింది. చెప్పండి. వెళ్ళి కట్టుకురా. మానేస్తానా ఏమిటి? చెప్పండి. చెప్పనా ఏమిటి? కట్టుకురా. ఆమె గదిలోకి వెళ్ళి మడత పూర్తిగా విప్పగా ఏదో కింద పడింది. ఇందులో పట్టు జాకెట్టు కూడా ఉందండి. ఇంకే, తొడుక్కురా. యాజులిక్కడ మాట్లాడకుండానే కూర్చున్నాడు. కానీ మామిడి పిందెలు ఇంచుక్కున్నాయో బాబోయ్, 18 మోళ్ల పొడుగున్నట్టుంది. మా అమ్మ ఇలాంటిది ఒక్కటి పెట్టలేకపోయింది. ఎన్నాళ్ల నుంచో మనసు పడుతున్నా నీ రంగు కోసం, పాపం చెప్పినట్టు తెచ్చిపెట్టారు అంటూ అక్కడ రాధమ్మ రిమార్కుల మీద రిమార్కులు దొర్లించేసింది. అది విని తన కష్టం పూర్తిగా ఫలించినందుకు అతను చాలా సంతోషించాడు. తర్వాత ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చి ఒళ్ళో కూర్చుని ఆమె, ఇదెలా వచ్చింది చెప్పరు అని మళ్ళీ అడిగింది. పుల్లంపేటలో ఒక దేవాంగి నేశాడు. అది తెప్పించి నాతా సుదర్శన శెట్టి నెల్లూరి పెద్ద బజారులో పెట్టి అమ్మాడు. సరే, నేను కొన్నాను. బాగుంది. నువ్వు కట్టుకున్నావు. ఎలా వచ్చింది? మళ్ళీ మొదలా? మరి నా ప్రశ్న అలాగే ఉండిపోయింది కదూ. లేదు, బాగా ఆలోచించుకో. పోనీ ఇది చెప్పండి, డబ్బెక్కడిది? మన ఇంటోదే. నాకు తెలవకుండా ఎలా వచ్చింది? మిగిలిస్తే వచ్చింది. ఎవరు? నేను. ఎలా మిగిల్చారు? అతను రెప్ప వేయకుండా చూశాడు. చెప్పరు కాదు? అయితే నన్ను. ఆగు ఆగు, ఈవేళ పెద్ద పండుగ, అలాంటి మాటలు రాకూడదు. అయితే మరి చెప్పండి. యాజులు జరిగిందంతా చెప్పాడు. కానీ నమ్మలేక ఆమె, నిజంగా అంటూ చెయ్యి చాపింది. అక్షరాలా నిజం, ముమ్మాటికి నిజం అంటూ అతను ఆ చేతిలో చెయ్యి వేసి ఆ చెయ్యి గిల్లాడు. ఆమె మనస్సు గుబగుబలాడిపోయింది. హృదయం నీరైపోయింది.
కళ్ళు చెమ్మగిల్లాయి. చూశారా, నా చీర కోసం కారెండలో నడిచి వెళ్ళారా? అక్కడ కడుపు మార్చుకుని ఉసూరుమంటూ పనిచేశారా? చీర లేకపోతే నాకు పండుగ వెళ్ళదనుకున్నారా? నేను రాకాసినా అని ఇక మాట్లాడలేక చేతులు అతని కంఠానికి పెనవేసి తన శిరస్సు అతని భుజం మీద ఆనుకుని దుఃఖించసాగింది. అది చూసి మొదట అతను నిర్విణ్ణుడైపోయాడు. కాని తర్వాత, ఛా, ఏడుస్తావా? నేను ఏది వద్దనుకున్నానో అదే చేస్తావా? ఇలా చూడు. అబ్బే, అయితే నాకు నీకు మాటలు లేవు, నాకు నీకు జత లేదు అని బెదిరిస్తూ మూతి బిడాయించుకుని ఆమె మొగం పైకెత్తి కొంటె చూపులు చూశాడు. ఏడ్పల్లా ఆమెకి నవ్వైపోయింది. మరి నాతో ఎందుకు చెప్పారు కారు? నేను మాత్రం కాఫీ మానుకోకపోదునా? దాంతో మీక్కూడా జామారు రాకపోవునా? ఇప్పుడు రాకపోతేనా? ఏది చూపించరు? ఇద్దరూ లేచారు. ఒకరిని ఒకరు పొదివి పట్టుకుని వాకిట్లో మేజా దగ్గరికి వెళ్ళారు. యాజులు సొరుగులాగి వెంకటగిరి సరిగంచు చాపు పైకి తీశాడు. అది చూసి ఆమె సంతోష విహ్వల అయ్యి, మరి త్వరగా కట్టేసుకోండి అంటూ అతని భుజాలు ఊపేసింది. అదండి ఈ వారం కథ. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పుల్లంపేట జరీచీర. ఈ కథలో ఏ పార్శ్వం లేదు. జాగ్రత్తగా వింటే ఎన్నో కనిపిస్తాయి. భార్య మీద భర్తకు ఉండే ప్రేమ, వాత్సల్యం, మోహం, అమలినమైన శృంగారం, అనురాగం, ఆప్యాయత, అధికారం, అలాగే భర్త మీద భార్యకు ఉండే గౌరవం, ఇష్టం, ఒకరి కష్టంలో ఇంకొకరు భాగం అనే తలంపు, ఒకరి కోసం ఒకరన్న భావన, కన్నవారు కూతుర్ని పండుగకు పిలవకపోతే ఆ కూతురు కన్నవాళ్లకు దూరం అయిపోతున్నానన్న బెంగ, సంసారపు తొలి రోజుల్లో భార్యాభర్తల మధ్య ఉండే అవినాభావం, సగటు ఉద్యోగస్తుడి జీవితంలో చిన్న చిన్న ఆనందాలు తీర్చుకోవాలంటే చేయవలసిన త్యాగాలు, పుట్టినింటికి దూరం అయిన తరువాత ఆడపిల్ల మనసులో కన్నవారి మీద కలిగే జాలి, ఊరికి మధ్య ఉన్న దూరాలు ప్రయాణించడానికి అప్పట్లో పడిన ఇక్కట్లు, వ్యయప్రయాసలు, చిన్న సంసారానికి రానుపోను దాని ఖర్చులు భరించడమే ఏపాటి భారమో, ఇలాంటి బాధలను అర్థం చేసుకునే అణకువ అయిన ఆడపిల్లలు ఆ కాలంలో ఎలా సర్దుకునేవారు, సరిపెట్టుకునేవారు. కొత్త కాపురంలో భార్య బాధపడుతున్నప్పుడు భర్త ఓదార్పు, మురిపాలు తీర్చుకుంటేనే జీవితంలో అలవర్చుకోవలసిన ఆర్థిక క్రమశిక్షణ, ఇంటి అధినేతగా పురుషుడిలో ఉండే పట్టుదల, ఇల్లాలుగా స్త్రీలో ఉండే గుణసంపద, అర్థం చేసుకునే తత్వం, క్రయాల్లో పాటించవలసిన జాగ్రత్త, పొదుపు, అనుకున్నది పొందాలన్నప్పుడు కష్టమైన నిష్టగా త్యజించవలసిన కొన్ని ఇష్టాలు, పడవలసిన కష్టాలు, గుప్తత పాటించవలసిన నియమాలు, మన తెలుగు కుటుంబ సంప్రదాయంలో పండుగలు కల్పించే వినోదాలు, కట్టుకున్నవాడి ప్రేమ ఓ పాలు ఎక్కువైనప్పుడు కన్నవారు కూడా కించిత్ అల్పమవ్వటం, ఒకరి ఆనందంలో ఇంకొకరి ఆనందం, మున్నగు అనేక పార్శ్వాలు నాకు ఈ కథలో గోచరమించడం అందరికీ వినిపించాలని, అందులోనూ పండుగ రోజుల్లో వినిపిస్తే ముఖ్యంగా నేటి యువతీ యువకులకు ఇంకా బాగుంటుందనిపించి ఈ సంక్రాంతికి మీ ముందుకు తెస్తున్న పుల్లంపేట జరీచీర. ఈ విశ్లేషణలో నేను చెప్పింది ఏ ఒక్కటైనా మీకు కనిపించకపోతే, వినిపించకపోతే కథను మళ్ళీ వినండి. మీకు కూడా ఇంకో 10 పార్శ్వాలు కనిపిస్తాయి. ఓ 3 నెలల క్రితం
ఈ కథను నాకు పంపిస్తూ శ్రీ చంద్రశేఖర వర్మ గారు శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథ ఆడియో చేస్తే బాగుంటుందని పోస్ట్ చేస్తూ ప్రతిపాదించినప్పుడు 35 ఏళ్ల నాటి ఒక నేపథ్యం గుర్తుకు వచ్చింది. ఉత్తర భారతంలో ఢిల్లీలో నా తొలి ఉద్యోగపు రోజులవి. నెలకు సుమారు 3,000 రూపాయలు జీతంగా సంపాదిస్తున్న కాలం. మా సంస్థాధినేత శ్రీ అలోక్ చంద్ర టండన్ గారు నేను నా వార్షిక సెలవులపై స్వస్థలమైన కర్ణాటక దక్షిణ భారతానికి వెళుతున్నానని తెలుసుకుని, దక్షిణాది చీరలకు ప్రసిద్ధి కదా, నా శ్రీమతికి 1-2 మంచి చీరలు తీసుకునిరా అని అర్థించినప్పుడు అధినేత అడగడమే అతిశయంగా తోచిన నేను టండన్ గారి శ్రీమతి రూపురేఖల్ని, వర్ణవర్చస్సులను విశదీకరిస్తూ ఆవిడకు ఎటువంటి చీరలు వన్నె తెచ్చి పెడతాయో అంచనా వేస్తూ మా అమ్మతో 2 ఖరీదైన జరీ అంచు చీరలు కొనిపించి తీసుకువెళ్ళాను. కొన్న 2 చీరల ఖరీదు ఒకటి 2,500, ఇంకొకటి 3,200. తీరా ఆ 2 చీరలు టండన్ గారి శ్రీమతికి నచ్చలేదు. నచ్చని చీరల్ని ఆవిడకు అంటగట్టడం నాకు ఇష్టం లేక, పర్వాలేదులేండి వెనక్కు ఇచ్చేద్దాము అని సర్ది చెప్పి ఒప్పించాను. అమ్మిన బట్టల వ్యాపారికి తిరిగి ఇచ్చే అవకాశమున్నా ఢిల్లీ నుంచి సింధనూరు వాటిని పంపించే మార్గం లేక నా దగ్గరే పెట్టుకుని, కొన్నాళ్లకు అంత ఇష్టంగా కొన్నప్పుడు వెనక్కు ఇచ్చేయడం ఎందుకు, నీకిష్టమైన మనిషి నీ జీవితంలోకి వచ్చే నాటికి వీటిని అట్టిపెట్టేయి అని అంతరాత్మ ఘోషించడంతో వాటిని ఉంచేసుకుని, పెళ్ళి కూడా ఖాయమవ్వని నేను నాకు కాబోయే శ్రీమతిని ఈ చీరల్లో ఊహించుకుంటూ 4 ఏళ్లు గడిపేశాను. అలా నా జీవితంలోకి అడుగుపెట్టిన కొత్త పెళ్లి కూతురికి పాత చీరలు తొలిచీర కానుకలయ్యాయి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇంతటి చక్కని తెలుగును ఎక్కడ నేర్చుకున్నారో అన్న సందేహానికి నేను తెలుసుకున్న విషయం ఆ కాలపు వంటిళ్లలో ఆడవారి సంభాషణలను గ్రహిస్తూ అట. చక్కగా లేదు? శ్రోతలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం మరో మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.